మాజీ మంత్రి ఎర్రబెల్లిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎర్రబెల్లి దయాకర్ రావు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ ను ఇష్టానుసారంగా విమర్శిస్తే కబర్దార్ అని హెచ్చరించారు. ఎర్రబెల్లి కాంగ్రెస్ తో చేరేందుకు ప్రయత్నిస్తే ఆయన బుద్ధి తెలిసే రేవంత్ అడ్డుకున్నారని కడియం శ్రీహరి తెలిపారు. అప్పటి ఎమ్మెల్సీ ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే బలరాజేశ్వర రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ పోచెపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా రాజయ్య గారికి టికెట్ ఇస్తే మనం గర్భంలో గెలవలేము, కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని నీకు వ్యతిరేకంగా చెప్పి నీకు టికెట్ రాకుండా చేసింది వాళ్ళు. అదేవిధంగా మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా రాజయ్య గారు గ్రామాలలో తిరిగితే ఓట్లు పడే పరిస్థితి లేదు, రాజయ్య గారు మా గ్రామాలకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి పక్కనున్న ఎమ్మెల్యే బలరాజేశ్వర రెడ్డి పిలుచుకొని ప్రచారం చేయించుకున్న సంగతి, తద్వారా రాజయ్య నాయకత్వాన్ని బలహీనపరిచిన సంగతి కూడా రాజయ్య గారు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా రాజయ్య గారు గన్పూర్ మున్సిపాలిటీని గెలిపించుకునే పరిస్థితిలో లేడు, ఇది రాజయ్య గారికి సాధ్యం కాదు అని కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర రాజయ్యకు వ్యతిరేకంగా చెప్పి ఈయనకు పరువు లేదు, పరుపడి లేదు, ఓట్లు సంపాదించే సత్తా లేదు, ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడు ముగ్గురిని ఇక్కడ ఇన్ఛార్జీలుగా చేసుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, బలరాజేశ్వర రెడ్డి, పోచెపల్లి శ్రీనివాస్ రెడ్డి,